నీకు మాత్రం ఏమైనా జరిగితే ఈ గుండె ఆగిపోద్దురా. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించరా. కావాలంటే నీ కాదు. బావా, అక్కకి నీకు పెళ్ళయ్యాక నేను అడిగినంత చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొనియాలి. రా బద్రి, రా రా, కూర్చో 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 బాబు. ఈ జుట్టంకులు ఎవరు? వీడెవడరా బాబు, లడ్డులో ఉన్నాడు. మీ అక్క కాబోయే భర్త నీకు బావవుతాడరా. అదేంటి, అక్కని బాగా చేసుకోవాలి కదా. కానీ ఇప్పుడే కదా హాస్టల్ నుంచి వచ్చినావు. వెళ్ళి స్నానం చేసి రాబో, తర్వాత మాట్లాడుకుందాం. అదేం డాడీ, అక్క పెళ్లి సూర్యబాబుతో చేస్తానని మీరే చెప్పారు కదా. ఒరే బన్నీ, ఇప్పుడు ఇవి అవసరమా? చెప్పేది విను, ముందు లోపలికెళ్ళు. ఆహా, నేను రాను. బావా, నువ్వైనా చెప్పావా, అక్క నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బావా. అయితే నువ్వు చేసుకోరా. మమ్మీ, ఏదో జరిగింది. అక్క, మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నారా? బన్నీ ఇలా రామ్మా. నేను రాను, నాకు నా బావ అంటేనే ఇష్టం. పిల్లోడు కదండి, వదిలేయండి, నేనే వెళ్తాను. హాయ్ బన్నీ, నీకేమంటే ఇష్టం? ఆడుకోవడం ఇష్టం, ఆడుకోవడం ఇష్టం, తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఏమంటే ఇష్టం? అంకుల్, మీ ఫోన్ చాలా బాగుంది. నాకు ఫోన్లో గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. తీసుకో బన్నీ, నీకెంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకో. మరి నేను నీకు నచ్చానా? చాలా బాగా నచ్చాను. లోపలికి వెళ్ళి ఆడుకుంటాను. బాబు బద్రి, వాడన్న మాటలేమీ పట్టించుకోమాక. భలేవారే, అయినా బన్నీ అన్న మాటల్లో తప్పే ఉంది, జరిగిందే అన్నాడు. భవానీ, అల్లుడు వచ్చినాడు కదా, తినడానికి ఏమైనా తీసుకొచ్చి పెట్టండి. అలాగే. చూడు బావా, ఎంత ట్రై చేసినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను. ఏది టివ్వు, నేను ఆడి చూపిస్తా. బన్నీ, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఓకే. బావా, కంప్లీట్ అయిందా? అయిపోయిందిరా, ఇంక నువ్వు ఆడుకో. థ్యాంక్స్ బావా. బావా, ఈ మొబైల్ బాగుంది కానీ ఆ బద్రియే బాలేడు. అవునరా, వాడు బాలేదు. ఆ విషయం ఇంకో 2 రోజుల్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఏంటి నాన్నమ్మ, ఎలా ఉన్నావు? కనబడట్లా? ఇంత త్వరగా వచ్చేసావేంటి నాన్నమ్మ?
డాక్టర్ మినిమం 3 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా. ఇదే గొడ్డు కారం తిన్న శరీరమే. ఏ దెబ్బనైనా తట్టుకునే శక్తి దానంతట అదే వస్తుంది. ముసల్దాని అయిపోయావు కదా, మూలుగుతూ మూలను పడుంటావు అనుకున్నా. కానీ గట్టిదానివే నానమ్మా. నా సంగతి సరే గాని నువ్వేందే శానా నాటకాలు చేస్తా ఉండవంట. అట్టా ఉరిమురిమి చూస్తావేందే? నీ గుడ్ల గూప కళ్ళు చూసి మేమేమన్నా భయపడతా ఉండామనుకుంటుండావా? నువ్వాడే నాటకాలన్నీ నాకు తెలిసే. నేనింట్లో నుంచి పోయిన కాడ్నించి ఈ రోజు దాకా ఏమేమి జరిగినాయో అన్నీ నా మనవడు పూసగుచ్చినట్టు చెప్తా ఉండాడు. నీ మనవడికి ఆ పని తప్ప ఇంకేం చేత కాదుగా. ఇదిగో ఈ పొగరనచడానికే నేను తిరిగొచ్చినానే. అడిగేటోళ్ళు లేరు కదా అని ఇన్ని దినాలు రెచ్చిపోయినావేమో. ఇక మీదట నీ ఆటలు సాగనివ్వను. టైం బాగుండి తాబేలు కుందేలు కన్నా ముందు పరిగెత్తుంది. ఎవరాటలు ఎప్పుడు సాగుతాయో ఎవరికి తెలుసునానమ్మా? తెలుసే. ఏం చూసుకొని నువ్వింత తలపొగరగా మాట్లాడుతుండావో బాగా తెలుసు. నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నంత మాత్రాన నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయనుకోకు. నేను నా కూతురు చేరితే 10 నిమిషాల్లో నీ కొమ్ములు విరిచి మూలను కూర్చోబెడతాం. యాడుందరా నా కూతురు? ఇంద్రమా, ఇంద్రమా! ఇంద్రమ్మా, అమ్మా ఎట్టున్నావమ్మా? నేను బాగానే ఉంటాను గాని ఇంట్లోనే ఏదేదో జరుగుతా ఉండాదంట కదా. ఏం చెప్పమంటావమ్మా? నువ్వు ఇంట్లో లేని కొద్ది రోజులకి అన్న పూర్తిగా మారిపోయినాడమ్మా. సిరి సిరి అంటూ కూతురి పేరు జపం చేస్తూ మమ్మల్ని లెక్క చేయడమే మానేసినాడు. అసలు ఏమైనాది ఇంద్రమ్మా? కొండల్లో ఇంత మార్పు ఎట్టా వచ్చినాది? అత్తని మాయం చేస్తే సిరి చచ్చినట్టు ఈ పెళ్లి ఒప్పుకుంటుందని అమ్మ అనుకుంది. కానీ సిరి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మావయ్యని పూర్తిగా తన వైపు తిప్పుకుంది. ఎప్పుడు లేని అన్న పెండ్లం గురించి ఆలోచించడం మొదలుపెట్టినాడమ్మా. అన్న పూర్తిగా మారిపోయాడు. అన్నికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలమ్మా? అయితే తండ్రి కూతురు ఇద్దరు ఒక్కటై మీతో ఆడుకుంటుండారన్నమాట. నేనొచ్చినాను గదా, నా ముందు ఎట్టా నాటకాలాడతాడో చూస్తాను.
అమ్మా ఎప్పుడొచ్చినావమ్మా? ఎట్లుండావు? నొప్పి పూర్తిగా తగ్గిపోయినాదా? ఆ తగ్గిపోయినాదిలే. ఏమైనాదమ్మా అదోలా మాట్లాడుతుండావు? నాకేం కాలేదు గాని ముందు నీకేమైందో చెప్పు. పెండ్లాం మీద ప్రేమ వలకబోస్తా ఉండావంట. చెల్లితో సరిగ్గా మాట్లాడడం లేదంట. నీ కూతురు ఆ సంజయ్ గాడితో తిరుగుతా పట్టించుకోవడం లేదంట. పైగా నా కూతురు తప్పు చేయదు, అమ్మ కోసం దాని జీవితాన్ని బలి చేసుకుంటాది అని మాట్లాడినావంట. అంటే నా మనవడితో పెళ్లి జరిగితే నీ కూతురు జీవితం నాశనమైపోద్దా? ఎందుకురా ఇట్టా ఆలోచిస్తా ఉండా? ఎందుకు ఇంతగా మారిపోయినావు? నేను మారిపోలేదమ్మా, మనుషుల విలువ తెలుసుకున్నాను. అయినా ఎవరినో కష్టపెట్టాలని నేను అట్లా మాట్లాడలేదు. నా మనసు కష్టపడితే వచ్చిన మాటలయ్యి. నేను మారిపోయానంటున్నావు కానీ మారిపోయింది నేను కాదమ్మా, నా గురించి నీకు చెప్పిన వాళ్ళే. ఇన్ని దినాలు నా చెల్లి నా మంచి కోరుతాదని అనుకున్నాను, కానీ తనే నన్ను ముంచే ఆలోచన చేస్తాదని తెలుసుకోలేకపోయాను. అందుకే మనసిరిగిపోయినాది. ఏందిరా ఇది? అదేమో నువ్వు మారిపోయినావు అంటా ఉండాది, నువ్వేమో అది మారినాది అంటున్నావు. ఏమైనాదిరా మీ ఇద్దరికి? ఏమైనాదో వెళ్ళి నీ కూతుర్ని అడుగు. అయినా చాలా దినాల తర్వాత కొడుకుని చూస్తే ప్రేమగా పలకరించాల్సింది పోయి ఇట్లా నిలదీస్తావేంది? ఏ రాగానే ఇంద్రమ్మ నీ మనసు చెడగొట్టినాదా, లేక నన్ను నిలదీయనికే ఇంటికి తీసుకొచ్చినాదా? ఆనందం, నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకు బాస్? ఆ సూర్యగాడు మరోసారి నా ముందు ఫూల్ అయినందుకు. ఏంటి అర్థం కాలేదా? సూర్య నేరుగా నన్నేమీ చెయ్యలేక పిల్లలతో అనిపిస్తున్నాడు. ఏంటి బాస్? హాస్టల్ నుండి పెద్దిరెడ్డి రెండో కొడుకొచ్చాడు. వాడిని అడ్డం పెట్టుకుని నన్ను అవమానించాలనుకున్నాడు. చివరికి వాడి చేతే బావా అని పిలిపించుకున్నాను. బద్రి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. రే ఆనందం, చెప్పండి బాస్. మన రూట్ క్లియర్ రా. వాడేం చేసినా నేను దాన్ని స్పాయిల్ చేస్తాననే విషయం వాడికి అర్థమైంది. వాడికి అర్థం కాని విషయం ఏమిటంటే, ఏంటి బాస్? వైషు మెళ్ళో తాళి కట్టడం ఖాయం. ఆ సూర్యగాడి ముందే ధైర్యంగా తిరిగే రోజు రావడం ఖాయం. ఆల్ ది బెస్ట్.
చూడు సూర్య, నువ్వొచ్చి నా ముందు ధైర్యంగా కూర్చున్నంత మాత్రాన నేను భయపడతాననుకున్నావా? నేనేంటో తెలుసుకోవడానికే నీకు ఇన్ని రోజులు పట్టిందంటే నా గురించి నిరూపించి నన్ను దోషిగా నిలబెట్టడానికి నీకు జీవితం సరిపోదు. ఇదిగో నువ్విలా ఊహల్లో బతికేస్తావని నీకో మాట చెప్దామని వచ్చాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక నుంచి ఏం చేసినా చెప్పే కొడతానని. ఏంటి అర్థం కాలేదా? ఎస్, నువ్వు ఊహించిందే. నువ్వు చెడ్డవాడివని నిరూపించే స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలిసిందే. అది నన్ను దాటి నీ దగ్గరకొచ్చేలోపు చేతనైతే ఆపుకో. నిన్ను ఎప్పుడు ఎలా ఇరికిస్తానో చెప్పను, కానీ ఈసారి గురి మిస్ అవ్వదు. మా ఫ్యామిలీ జోలికొస్తే మా అత్తనే వదలలేదు, ఇంకా నువ్వెంత? ఇంద్రుడు కుంభవర్షం కురిపిస్తే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి వాళ్లను కాపాడినట్టు నీ బారి నుండి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. వైషుతో నీ పెళ్లి జరగదు, జరగనివ్వను. గుర్తుపెట్టుకో. ఇది ఇల్లులా లేదు, శ్మశానంలా ఉండాది. ఎట్టా ఉండేవాళ్ళు ఎట్టా అయిపోయినారు. ఒరే కొండ, నిన్నేరా? అట్టా బెల్లం కొట్టిన రాయిలా అయిపోయినావేందిరా? ఏమైపోయినాదిరా పెద్దిరెడ్డి మీద పగ? యాడికి పోయినాదిరా నీ చెల్లి మీద ప్రేమ? ప్రేమ ఉండదు కాబట్టే నేను ఇంకా మౌనంగా ఉండాను. లేదంటే 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 ఏం చేస్తావన్నా? మాట్లాడవిందన్నా, మనసులో ఏముందో బయట పెట్టు. బయట పెడితే తన తప్పేంటో తెలిసిపోతుంది కదమ్మా. ఏంది? నేను తప్పు చేయటం ఏందిరా? ఇన్నేళ్ళు తప్పేదో ఒప్పేదో తెలియకుండా బతికాను. ఇప్పుడే కొంచెం మారినాను, మనసుతో ఆలోచించడం మొదలు పెట్టినాను. ఎవరు ఎట్టంటాడో తెలుసుకోగలిగాను. అంటే అంటే నేనే చెడ్డదాన్నా? నేనే మిమ్మల్ని బట్టి పీడిస్తున్నానా? నువ్వు చేసే పనులు అట్టుండాయి మరి. ఏందిరా కొండ ఇది? చెల్లి మాటంటే లక్ష్మణ్ రేఖ అన్నట్టుండేవాడివి ఇట్టా తీసి పారేసినట్టు మాట్లాడుతూ ఉండావేందిరా? ఏమైందిరా నీకు? మీ ఇద్దరు రెండు కళ్ళనుకొని బ్రతికాను కదరా. మీరిట్టా గొడవ పడితే నేను చూడలేనురా. నా భార్య కష్టపడుతుంటే నేను కూడా చూడలేనమ్మా. ఏంది? భార్యనా? అవును, నా భార్య ఈ ఇంటి దీపం. కొండా, మీ నాయన ఫోటో ముందు రోజు దీపం పెడుతుంటే ఆ పెద్దిరెడ్డి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందా అనుకుంటారా? అట్టాంటి పాపిష్టోడి చెల్లెల్ని
ఈ ఇంటి దీపం అంటావా? అట్టాంటి మాటలంటానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గుపడుతున్నానమ్మా. ఇన్నేళ్లు నా భార్యను ఓ పని మనిషిగా చూసినందుకు సిగ్గుపడుతుండాను. ఏంటమ్మా ఆయన మౌనంగా ఉన్నాం కదని ఏదేదో మాట్లాడుతున్నాడు. చేసిందంతా ఆయన చేసి నిన్నంటాడేంటి? ఏందన్నా ఈ నాటకాలు? ఉమాదేవి నేను దాయడమేంది? ఆ పని చేసింది నువ్వు కాదు? నేనా? అంటే నిజం తెలిసిందని నింద నా మీద తోసేస్తావా? నింద కాదు, నిజం.